పరిశుద్ధ దేవుని సంగమా, సహవాసమా, దేవుని మహా ఉచితమైన కృప చొప్పున మనందరి జీవితకాల పర్యంతంలో తిరుగుతాం. తర్వాత 10వ ఆదివారం ప్రభు బిడ్డలుగా ఆయన్ని మహింపరచడానికి చేరొచ్చిన దేవుని బిడ్డల్ని అందరిని బట్టి, ఇండియాలో ఉన్న కుటుంబాన్ని బట్టి, ఇంకా రాలేకపోయిన బిడ్డని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నేటి వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఎంతవరకు మనందరికీ కావాల్సిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, సమాధానం గురించి మనం నడిపిస్తున్నందుకు మొదటిగా మనందరం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, నేటి వాక్య ధ్యానం కొరకు సువార్త పాఠం తెరిచి పట్టుకోనండి. లోకా సువార్త 13వ అధ్యాయము. లోకా సువార్త తెరిచి పట్టుకోండి. 13వ అధ్యాయం 10 నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. 17వ వచనం వరకు అందరూ శ్రద్ధగా చూడండి. లోకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండేది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరిచాడు. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జన సమూహమును చూచి పరిచయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినముందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాడు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి, అయితే జన సమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూచి సంతోషించారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన వాక్యభాగపు అంశం విశ్రాంతి దినం యొక్క గొప్పతనం గురించి ఆలోచన చేద్దాం. విశ్రాంతి దినం యొక్క గొప్పతనం. ఈ సమయాన్ని మనం లేఖన భాగంలో చూస్తుంటే నేటి ప్యాసేజీలో మొట్టమొదటి మాటే విశ్రాంతి దినమున యేసయ్య ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు. ఈ సమయాన్ని మనం లేఖన భాగంలో చూస్తూ ఉంటే యూదులకు విశ్రాంతి దినము ఎంతో ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల్లో ఏ ఒక్క విశ్రాంతి దినము కూడా ఆయన తన కోసం ఖర్చు చేసుకోలేదు. లోకా సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 16-17 వచనాల ప్రాంతంలో యేసు తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములకు వెళ్ళగా అనే మాట అక్కడ ఉంటుంది. యేసు తన వాడుకు చొప్పున. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, విశ్రాంతి దినం అనగా ఏ రోజు? విశ్రాంతి దినం అంటే ఏ రోజు అండి? 7 రోజుల్లో ఆదివారం అండి. అది కాకపోతే ఇది ఏదో ఒకటి టిక్ పెడదాం ఒకసారి. విశ్రాంతి దినం అంటే శనివారం. పాత నిబంధనలో విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతగా దేవుడు అనాది కాలంలో మరి ప్రత్యేకపరిచిన దినం విశ్రాంతి దినం అంటే శనివారం. మరి ఆదివారం ఎందుకు ఆరాధన చేస్తున్నాం అంటే ముగింపులో మనం చెప్పుకుందాం, పునరుత్థాన దినం కాబట్టి. సరే, విశ్రాంతి దినం అంటే శనివారమే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన శనివారం విశ్రాంతి దినమున యేసు ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు అక్కడ ఇప్పుడు మనకి ఒక చర్చ్ ఉంది. మీరందరూ మన చర్చ్ ఇంచుమించు ఒక 60 మంది, దాదాపులో ఉన్న 60-65 మంది. మీరు ఇంతమంది మీరు కూడి ఉండగా, అలాగే అక్కడ కూడా సమాజ మందిరం, యూదులకు దేవాలయం అని పిలువరు కానీ, అంటే దేవాలయం వేరు, సమాజ మందిరం వేరు, సునగోగు అని పిలుస్తూ ఉంటారు. మీరు ఎవరైనా సమాజ మందిరం చూడాలంటే మీరు ఫ్రీగా చూడవచ్చు. ఇక్కడే మనకి అబ్రహామిక్ ఫ్యామిలీ అని ఒక చక్కటి కట్టడాలు ఉన్నాయి. అక్కడికి వెళితే కనుక మనం సమాజ మందిరం యొక్క నమూనా చూడొచ్చు అనమాట. ఇస్రాయల్ దేశంలో సునగోగులు, సమాజ మందిరాలు ఎలా ఉంటాయనడానికి ఇట్లాగే ఉంటుంది, కానీ జెంట్స్ సెక్షన్ వేరు, లేడీస్ సెక్షన్ వేరు. అలాగే దైవ సేవకుడు మధ్యలో ఆయన యొక్క పులిపీఠ ఉంటూ ఉంటుంది.
జస్ట్ మనం చూసి నేర్చుకోవడానికి మీరు వెళ్ళి చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క సమాజ మందిరంలో, ఇప్పుడు మీరు ఇంచుమించు ఒక 60 మంది 70 మంది ఉన్నట్లుగా ఆ రోజున కూడా ఎంతో కొంతమంది ఉంటుంటారు కదా. ఎంతమంది అని ఖచ్చితంగా నేను కూడా అంచనా ఏం చెప్పలేను, కానీ ఒక 100 మందో, ఒక 50 మందో, ఒక 200 మందో, ఒక 500 మందో ఆ సమాజ మందిరంలో ఆ రోజు కూడి ఉన్నారు. అయితే అంతమందిలో ఎవరితోనూ ఆయన ప్రత్యేకించి మాట్లాడలేదు, కానీ ఒక్క స్త్రీని పిలిచి యేసయ్య మాట్లాడుతున్నారు 12వ వచనంలో, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నా. ఒకవేళ మన చర్చికి ఎవరైనా గెస్ట్ స్పీకర్ వస్తే పాస్టర్ గారు కొంతమందిని పరిచయం చేస్తూ ఉంటారు. ఈయన పలానా అండి, ఈమె చాలా రోజుల నుంచి పలానా బలహీనంగా ఉంది, పలానా డిసీజ్తో బాధపడుతుంది, కొంచెం ప్రార్థన చేయండి అని సిఫారసు చేస్తూ ఉంటారు. ఆ రోజు విశ్రాంతి దినంలో సమాజ మందిరంలో అక్కడున్న ఆ సాధారణమైన సమాజ మందిరపు అధికారి ఎవరు యేసయ్యకి సిఫారసు చేయలేదు. అయ్యా ఈమె నడుము ఉంగిపోయి ఉందని, ఇంకా చెప్పాలంటే ఆయన కోపంతో మండిపడుతున్నాడు తర్వాత వచ్చినారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు అక్కడున్న వారందరితో ఎవరితో మాట్లాడలేదు, కానీ ఒక్క స్త్రీని ప్రత్యేకించి ఆయన సూటిగా ఫోకస్ చేసి ఆమెను పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్తున్నారు. ఎందుకని యేసు ఆమెని ప్రత్యేకించారు? యేసయ్య ఎందుకు ఆమెను ఫోకస్ చేశారు? ఒకసారి ఆలోచించేద్దాం ఈరోజు. ఆ ఆలోచనే ఈనాటి ప్రసంగం. ఒక విషయం ఏమిటంటే, ఈమె ఎవరు అంటే కనుక ఈమె పేరు మనం చెప్పలేము, కానీ కొన్ని క్లూస్ ఉన్నాయి మనకి ఇక్కడ, కొన్ని క్లూస్ ఉన్నాయి. ఆ క్లూస్ ఏమిటంటే, ఆయన 16వ వచనంలో యేసయ్య ఒక మాట ఉపయోగించారు. ఆమెను ఎవరని చెప్తున్నారంటే, ఈమె అబ్రహాము కుమార్తె అని చెప్తున్నారు. అబ్రహాము కుమార్తె. అబ్రహాము అనగా ఎవరు? అబ్రహాము యూదులకు మూల పురుషుడు. యూదా జాతికి విశ్వాసులకు తండ్రి అని మనం సాధారణంగా పిలుచుకునే పిలుపు ఏమిటంటే, యూదులకు ఆయన మూల పురుషుడు, క్రైస్తవులకు మూల పురుషుడు, మహమ్మదీయులకు మూల పురుషుడిగా ఆయన్ని అబ్రహాముగా నిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఉపయోగించిన మాట మనకి అబ్రహాము కుమార్తె అనగా ఈ నడుము వంగిపోయిన స్త్రీ కూడా ఎవరంటే ఈమె యూదురాలు. ప్రియమైన బిడ్డ, ఈమె యూదురాలు. యూదులకు ధర్మశాస్త్రం చాలా పవిత్రమైనది. ధర్మశాస్త్రాన్ని చాలా ఖచ్చితంగా వారు పాటిస్తారు. మనకులాగా మనకు నచ్చిన వాగ్దానాలని ఓన్ చేసుకోవడం, మనకి కష్టంగా ఉన్న వాటిని ఇది ఎందుకులే ఇది అని స్కిప్ చేయడం అట్లా ఉండదు. ఈ సమయాన్ని మనం చూస్తూ ఉంటే కనుక లేవి కాండము 23వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. లేవి కాండము 23వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువు. దేవుడు ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినం గురించి అనేక సార్లు ఉదాహరించారు. చదవమా. 6 దినములు పని చేయవలెను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినము. అది ఏ రోజు అంటే పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసము లేదు. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘపు దినము. అది అందులో నువ్వు ఏ పని చేయకూడదు. 6 దినాలు దేవుడు నీకు ఇచ్చాడు. వారం అంటే 7 రోజులు. 7 రోజుల్లో 6 రోజులు నీకు ఇచ్చాడు. నీ జీవనోపాధి కోసం, నీ కుటుంబ పోషణ కొరకు, నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం, నీ చేతి పనుల కోసం, నీ ప్రయాణాల కోసం దేవుడు నీకు 6 రోజులు ఇచ్చాడు. కానీ 7వ రోజు విశ్రాంతి దినం. ఆ రోజు నా రోజు. ఆ రోజు దేవుని స్తుతించే రోజు, దేవుని ఆరాధన చేసే రోజు, అది సంఘముగా నువ్వు కూడుకునే రోజు. ఆ రోజు నువ్వు ఏ పని కూడా చేయకూడదు. నీ పనులన్నీ పక్కన పెట్టాలి. అక్కడ చాలా స్పష్టంగా రాశారు. నిర్గమకాండంలో కూడా రాయబడింది. 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు కూడా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు వచ్చేయండి, జ్ఞాపకము ఉంచుకొనవలెను. జ్ఞాపకం ఉంచుకొనవాలి, మర్చిపోకూడదు. ప్రజలను పెట్టాలి. కానీ ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే చూడండి, మనం ఎప్పుడైనా పనులు తగిలితే ఉంటే కనుక, ఏదైనా అవసరం వస్తూ ఉంటే ఏ రోజు పెట్టుకుంటూ ఉంటే ప్రార్థన రోజే, ఆదివారమే అన్ని పనులు పెట్టుకుంటూ ఉంటాం. ప్రజలను పెట్టాలి. ఆదివారమే మన యొక్క వాంటింగ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటూ ఉంటాం. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే అనుకోండి, అదే విచిత్రమో తెలియదు, ఏ రోజు తీసుకుంటున్నారండి అపాయింట్మెంట్లు? ఏమండి
డాక్టర్ గారు అందరూ ఆ రోజే ఉంటారేమో, మిగతా ఆ రోజు నాకు సెలవేమో నాకు తెలియదు, కానీ ఆ రోజే ఉంటారేమో మన క్రైస్తవుల కోసం ఆదివారమే అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. క్రీస్తు ప్రియమైన బిడ్డ, ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఆదివారమే చర్చ్ మానేసి వెళ్తూ ఉంటాం. ఎవరైనా మేడం పిలిస్తే కనుక ప్రియమైన బిడ్డారా ఆదివారమే. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, ఇక్కడ ఒక చిన్న అంశం మీతో చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి యూదులకు విశ్రాంతి దినము చాలా పరిశుద్ధమైనది, చాలా పవిత్రమైనది. కాబట్టి ఆ స్త్రీ నడుము వంగిపోయినప్పటికీ కూడా, బలహీనపడినప్పటికీ కూడా ఆమె సమాజ మందిరానికి మారలేదు ప్రియమైన బిడ్డ. అయితే ఇక్కడ మీరు లాజిక్గా ఒక ప్రశ్న నన్ను వేయొచ్చు. అదేంటంటే, పాస్టర్ గారు మీరు చెప్తున్న ప్రసంగం శనివారానికి సంబంధించింది కదా, అది విశ్రాంతి దినం కదా, మనం యూదులం కాదు కదా, మనం క్రైస్తవం కదా, కాబట్టి మాకు వర్తించదు అనొచ్చు. ఓకే, మనం యూదులం కాదు, క్రైస్తవులం, ఆదివారం. ఓకే, ఆదివారం అయినప్పుడు కూడా ఆదివారాన్ని ఖచ్చితంగా మనం పాటిస్తున్నామా? ఆదివారం అందరూ కూడా లేకపోతే ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలనుకుంటున్నామా అంటే కనుక అప్పుడు మళ్ళీ మనం ఇంకో క్లాస్ వాడుతూ ఉంటాం అనమాట. మేము నిజంగా పుట్టు క్రైస్తవులం కాదు కదండి, మనం మొన్నే దేవుని తెలుసుకున్నామండి, ఈ మధ్యన అబ్జర్వ్ వచ్చిన కాడి నుంచి చర్చకు వస్తున్నామండి, ఏదో జస్ట్ అందరితో పాటు. అంటే మనం యూదులమా? మన విశ్రాంతి దినం వచ్చేటప్పటికి మేము యూదులం కాదు, ఆదివారం వచ్చేటప్పుడు మేము క్రైస్తవులం కాదు, లేకపోతే ఇంకోటి వచ్చేటప్పటికి మేము పూర్తిగా ఈ సమయాన్ని మనం అంటే ఏది స్కిప్ చేయడానికి అవకాశం ఉందో దాన్ని మనం ఉపయోగించుకుంటున్నామేమో. ఇక్కడ ఒక విషయం గమనించదగినది ఏంటంటే అండి, ఇక్కడ ఒక లెక్క ఉంది. 11వ వచనంలో ఆమె నడుము వంగిపోయి ఎంతకాలం అయిందంటండి? 18 ఏళ్ళు అయింది ప్రియమైన బిడ్డ. 18 సంవత్సరాలు అయింది ఆమె నడుము వంగిపోయి. ఆమె వయసు కాదండి అది. ఆమెకి సాతానుగాడు నడుము వంచేశాడు. 18 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పోనీ అంతకు ముందు సంగతి వదిలేద్దాం. ఆమె నడుము వంగిపోయిన తర్వాత కూడా అంటే 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరం మానలేదు ప్రియమైన బిడ్డ. దేవుని మందిరం మానలేదు. చూడండి, నడుము వంగిపోతే ఆమె సరిగ్గా నిలబడగలదా? సరిగ్గా నడుము వంగిపోయిన వాళ్ళు మనం చూస్తుంటాం మన ఊర్లో. నడుము వంగిపోయిన సరిగ్గా నిలబడగలరండి? నిలబడలేరు. సరిగ్గా కూర్చోగలరా? కూర్చోలేరు. సరిగ్గా నడవగలరా? నడవలేరు. ఒకవేళ నా నడుము వంగిపోయింది కదా, ఒకవేళ ఇంకా చెప్పాలంటే ఆమె పురుషుడు కూడా కాదు, ఆమె ఒక స్త్రీ. మీరు చాలా చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటూ ఉంటారు స్త్రీలు. ఒకవేళ నేను నడుము వంగిపోయింది కదా, నేను చర్చికి వెళ్తే కనుక అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, అందరూ నా పరిస్థితిని చూసి హేళన చేస్తారేమో, అందరూ నా గురించి చెప్పుకుంటారేమో, కాబట్టి ఎందుకు వచ్చిందిలే మానేసి ఇంట్లోనే ప్రార్థన చేసుకుందాం అనుకుంటూ ఉంటాం ప్రతి పెట్టారు. అంటే అలాంటి చిన్న అంశాలు కూడా ఆవిడ లెక్కలు తీసుకోలేదు. కానీ ఆమె నడుము వంగిపోయి ఎంతకాలం అంటే 18 సంవత్సరాలు. సంవత్సరానికి 52 విశ్రాంతి దినాలు. 18 × 52 ఎన్ని వారాలు అయిందో ఒకసారి లెక్కేయండి. 18 × 52 వారాలు మీరు లెక్కేస్తే కనుక నేను లెక్కేసుకొచ్చాను 936 వారాలు అయింది ప్రతి బిడ్డ. 936 వారాలు. మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, యేసు ప్రభు ఆ రోజు సమాజ మందిరానికి వచ్చాడు కదా, ఆమె కూడా ఆ రోజు యాక్సిడెంట్లుగా వచ్చి కూర్చుందేమో అనుకుంటూ ఉంటారు. తప్పు ప్రియమైన బిడ్డ. ఆమె ఆ రోజు మాత్రమే వచ్చి చర్చిలో కూర్చోలేదు. ఆమె 936 సంవత్సరాలుగా 936 వారాలుగా ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు తోడున్నా లేకపోయినా వెళ్ళి సమాజ మందిరంలో దేవుని ఆరాధన చేస్తూనే ఉంది ప్రియమైన బిడ్డ, చేస్తూనే ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు ఇంకెవరిని ఫోకస్ చేయలేదు. కానీ నడుము వంగిపోయినప్పటికీ కూడా దేవుని క్రమము తప్పకుండా, నియమం తప్పకుండా, నిబంధన తప్పకుండా వచ్చి ఆరాధన చేయడానికి వచ్చి కూర్చుంటుందే, ఆ స్త్రీ వైపు చూచి అమ్మా నీ బలహీనత నుండి అక్కడ ఉపయోగించబడిన మాట యేసు ఆమెను చూచి అన్న చోట ఆమె భక్తిని చూచి ప్రియమైన బిడ్డ, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూచి, ఆమెకున్న నిష్టను చూసి ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు ఆదివారమే కదా, ఒక వారం మిస్ అయితే ఏమైంది అని మనం చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. ఒక పల్లెటూరు నుంచి ఒక పాస్టర్ గారు అబుదాబి లాంటి ఒక ఉన్నతమైన చోటుకి వచ్చారంట. ఆయన పల్లెటూరు నుంచి ఫస్ట్ టైం ఆయన అబుదాబికి వచ్చారు. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత మీరు అందరూ ఏం చేస్తారు, మీరు పొద్దునంతా డ్యూటీకి వెళ్ళినా సాయంత్రం అయ్యేటప్పటికి అన్ని తిప్పుతారు కదా, అన్నీ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏమేమి స్పెషల్ చూపించడానికి
ఏమేమి మాల్స్ ఉన్నాయి, లేకపోతే ఏమేమి ఇంకా షాపింగ్ ఇవన్నీ తిప్పుతూ ఉంటే, అలాగే ఆ ఇంటి యజమానులు కూడా ఆ పాస్టర్ గారిని తిప్పుతున్నారు అనమాట. పాస్టర్ గారండి, ఇదిగో ఇదిగో ఇది పలానా మధ్యన చేయొద్దండి, ఇది అబ్దమాలండి, ఇది అలవదమాలు అలా చూపుతా, అలాగే ఇది లైఫ్ లైన్ హాస్పిటల్ అండి అన్నారంట. దానికి మాత్రం ఆయన స్పందించాడు. ఇప్పటి వరకు మాట్లాడలేదు కానీ పాస్టర్ గారు, అబ్బా ఎంత పెద్ద జిల్లా కోర్టు అండి, చాలా వందనాలండి. అది కాదు పాస్టర్ గారు, జిల్లా కోర్టు కాదండి, అది హాస్పిటల్ అండి. హాస్పిటల్ మనకు ఇంట్లో హాస్పిటల్కి వెళ్తాం కదా బాగోకపోతే, అదేంటి జిల్లా కోర్టు ఎంత బాగుందండి అన్నారంట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడంట, అహల్య హాస్పిటల్ కనపడ్డదంట. ఇదేమో అహల్య హాస్పిటల్ అండి. అబ్బా జిల్లా కోర్టు ఇది కూడా చాలా బాగుందండి, చాలా బాగుంది. జిల్లా కోర్టు కాదండి బాబు, కోర్టులు వేరే ఉంటాయి, వేరే చోట ఉంటాయి, ఇది హాస్పిటల్ అండి అని చెప్తున్నాడు అంట. తీసుకెళ్తున్నా ఆయన, చూపిస్తున్నాను మీలాంటి యజమానుడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడంట, ఎన్ఎంసీ హాస్పిటల్ కనపడ్డదంట. ఇది కూడా ఒక హాస్పిటల్ అండి, బాగా చూస్తారు మన ఇండియా వాళ్ళదే. అబ్బా ఇది కూడా పెద్ద జిల్లా కోర్టు అండి, దేవునికి వందనాలని, ఎంత బాగుందండి. ఇంకొక హాస్పిటల్, మెడిఆర్ హాస్పిటల్, ఇలాగ హాస్పిటల్ అని చెప్తే ఆ హాస్పిటల్ అన్న మాట వినిపించుకుంటలేదండి ఆ పాస్ గారు. జిల్లా కోర్టులు ఎంత బాగున్నాయండి, ఎంత బాగున్నాయండి అనేది దేవునికి వందనాలు చెప్తున్నాడు. అన్నీ పోయాక పాస్ గారు అన్నీ బాగున్నాయి, మీరు జిల్లా కోర్టు అంటారేంటి, మీకు కొంచెం చెవుడట్టుకుందా, మీకు వినపడతలేదే ఏంటి అంటేనే, అలా కాదండి. విషయం ఏంటంటే అవి జిల్లా కోర్టులేనండి, హాస్పిటల్ అంటే జిల్లా కోర్టులు. ఎందుకంటే ఆదివారం చర్చికి రాకుండా ఎవరైతే కూడా వాళ్ళ ఉద్యోగాల కోసము వ్యాపారాల కోసం పరుగులు పెడతారో, వాళ్ళు సంపాదించి ఎక్స్ట్రా ఆదివారం ఇన్కమ్ వచ్చింది కదా, ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ అంతా ఫైన్ రూపంలో ఈ జిల్లా కోర్టులు అనమాట ఇక్కడ కట్టేస్తూ ఉంటారు, ఫైన్ కడుతూ ఉంటారు అనమాట. ఫీజుల రూపంలో, మందుల రూపంలో ఏమండి, లేకపోతే ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ చెల్లించేస్తారనమాట, ఇక్కడ చెల్లించేస్తూ ఉంటారు. బయట మనం 10 రూపాయలు ఖర్చు పెట్టి టిఫిన్ తినడానికి ఎంత ఆలోచన చేస్తామో, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పే చేయాల్సిందే. ప్రిజన బిడ్డ ఖచ్చితంగా పే చేయవలసిందే. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రిజన బిడ్డారా, ఆ యొక్క నడుము వంగిపోయిన ఆ స్త్రీ, నేను నడుము వంగిపోయింది, నిలబడలేను, కూర్చోలేను, సరిగ్గా మాట్లాడలేను, కొని ఆమె వచ్చి కూర్చుంది మీకులాగా నిలబడి. అక్కడ ప్రసంగికుడు ప్రసంగిస్తుంటే ప్రసంగికుడు కనీసం చూడగలదా, ఆయన వైపు చూడగలదా, ఆయన ప్రసంగం ఏంటో చూడలేదు. ప్రిజన బిడ్డ చూడలేను కదా అని అనుకోలేదు, కానీ వచ్చి కూర్చుంటానే ఉంది 936 వారాలుగా. ప్రిజన బిడ్డ ఈ సమయాన్ని కూడా ప్రిజన బిడ్డారా, చాలాసార్లు ఒకవేళ నీకు మనసులో ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా, నీకు మనసులో ఉద్దేశం లేకపోయినప్పుడు కూడా సాతాను గాడు ఆదివారమే నిన్ను గురి తప్పిస్తూ ఉంటాడు. ప్రిజన బిడ్డ నిన్ను ట్రాక్ తప్పిస్తూ ఉంటాడు. ఆ రోజునే ఇంకో ఏదో పని, ఆ రోజునే చుట్టాలు వస్తూ ఉంటారు, ఆ రోజే మనకి ఇంట్లో ఫ్లాట్లో నీళ్లు ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఆ రోజునే ఇంకో సమస్య ఏదో. కానీ సాతాను గాడు అనుకుంటూ ఉంటాడు కదా, భక్తి పరులాగా వీళ్ళు ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ వెళ్ళిపోతున్నారు కదా, వీడు ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి, ఏదో రకంగా ఆఫ్ చేయాలి, ఏదో రకంగా దేవుని మందిరానికి రాకుండా చేయాలని వాడు కొన్నిసార్లు నీ మీద గురి పెడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా ఎవరో నడుము వంగబెట్టింది, బలహీనపరచు దెయ్యము, సాతాను గాడు ఆ స్త్రీ యొక్క నడుము వంచేస్తుంది. అయితే ఈ సమయాన చాలాసార్లు ఎలా ఉంటుందంటే, వంక కాబట్టి చుట్టాలు వచ్చారు కాబట్టి రాలేకపోతున్నాం, లేకపోతే ఇంకోటి ఏదో. అప్పుడు సాతాను గాడు గొంతులేస్తూ ఉంటాడు. ప్రిజన బిడ్డారా, పెద్ద భక్తి పరులాగా సిద్ధపడతాం అనుకున్నాం, వెళ్ళిపోదాం అనుకున్నాం కాబట్టి బాగా నిన్ను ట్రాక్ తప్పించానని గొంతులు వేస్తూ ఉంటాడు, రాక్షసు చేస్తూ ఉంటాడు. కానీ మన భక్తి ఎలా ఉండాలంటే ప్రిజన బిడ్డారా, మన భక్తి, నువ్వు జ్వరం రప్పిస్తావా, రప్పించుకుంటే నేను మాత్రం చర్చికి మారను. లేకపోతే ఈరోజు ప్లాట్లో నీళ్ళు ఆగిపోయినాయా, అయినా పర్వాలేదు, నేను మాత్రం చర్చికి మారను. లేకపోతే ఇంకోటి ఏదో అవసరత, నీ అవసరత వస్తుంది, కానీ నేను మాత్రం దేవునికి మందిరానికి మానను అనేటట్లుగా నువ్వు ఉండాలి ప్రిజన బిడ్డ. కానీ ఈ రోజుల్లో భక్తిని మనం ఎలా చేస్తున్నామో తెలుసా? భక్తి ఎలాగే ఉండాలంటే ఇన్స్టెంట్ కాఫీ లాగా ఉండాలి ప్రిజన బిడ్డ. మనకి సర్ఫ్ ఎక్సెల్ అని ఒక యాడ్ వస్తూ ఉంటుంది, సంథింగ్ ఏదో ఒకటి వాషింగ్ పౌడర్ గురించి. వాడు ఏం చేస్తూ ఉంటాడు, యాడ్లో మురికి బట్ట అలా బకెట్లో ముంచుతాడు, ఇలా తీయగానే ఇట్స్ గాన్ అంటూ ఉంటాడు, అంతే. అది వాష్ అవుతాయేమోదో, ఆ మురికి అంతా పోయింది. లేకపోతే ఆ జండు బాబు అమృతాంజని యాడ్ వస్తూ ఉంటుంది, జస్ట్ ఇలా రాగానే తలపోటు పోయింది అని ఒక యాడ్ వస్తూ ఉంటుంది. అలా కూడా మనం కూడా ఎప్పుడైతే ఏ వారం అయితే చర్చకు వస్తామో, మన బలహీనత అంతా ఏమైపోవాలంటే పుష్కాకి అన్నట్టు ఎగిరిపోవాలన్నమాట, మన సమస్య అంతా తొలగిపోవాలన్నమాట. లేకపోతే ఈ పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, ఈ యేసు ప్రభు సరిగ్గా నా ప్రార్థన వినట్లేదు, నా భక్తిని పట్టించుకోవట్లేదు. క్రీస్తుని ప్రిజన బిడ్డ
ఆ స్త్రీ ఇలాంటి ఇలాంటి ఇవేమి కూడా అసలు మనసులో లేవు ప్రియుని బిడ్డారా. పోనీ ఆ రోజైనా ఏసై దగ్గరికి వచ్చి ఇలా నడువు వంగిపోయిందండి, నన్ను స్వస్థపరిచిన ఏసైని అప్రోచ్ అయింది ఆ స్త్రీ. ఆమె అడగలేదు, ఏసే పిలిచాడు ప్రియుని బిడ్డ. ఏసే ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి పిలిచాడు. ఈ రోజు గమనించదగిన విషయం ఏంటంటే, మనం కూడా ప్రియుని బిడ్డారా ఎప్పుడో లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి నా బలహీనతంతా పోగొట్టేశావు అన్నట్టుగా కాదు. కానీ ఇక్కడ ఇంకొక మాట చెప్పమంటారా, 936 వారాలుగా ఆమె వస్తుంది. 936 వారం యేసు ప్రభు వచ్చి ఆమెను బాగు చేశాడు. అంటే 935 వారాలు ఆమె భక్తి వేస్ట్ అయిపోయినట్ట, ఆమె భక్తి నిష్ప్రయోజనం అయిపోయినట్ల. ఒకసారి ఆలోచన చేయండి, లాజిక్గా ఆలోచన చేయండి. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, ఒక బండరాయి ఉందనుకోండి, ఒక బండరాయి. ఆ బండరాయిని ఆ కార్మికుడు కొడతా ఉంటాడు, శుద్ధి పెట్టి కొడతా ఉంటాడు. అది చాలా బలమైన బండరాయి. దెబ్బలు వేస్తూ ఉంటాడు, 1వ దెబ్బ, 2వ దెబ్బ, 4వ దెబ్బ, 5వ దెబ్బ, 10వ దెబ్బ, 12వ దెబ్బ, పగలట్లేదు. 99 దెబ్బలు వేశాడు, పగలలేదు. 100వ దెబ్బకి పగిలింది. 100వ దెబ్బకి రాయి పగిలిందంటే 1 నుంచి 99 దెబ్బలు వేస్ట్ అయిపోయినట్ల. 1 నుంచి 99 దెబ్బలు వేస్ట్ అయిపోయినట్ట. సుత్తు కొట్టిన దెబ్బలు వేస్ట్ అవ్వలేదు. 1 నుంచి 99 దెబ్బలు పడ్డాయి కాబట్టి 100వ దెబ్బకు ఆ రాయి పగిలింది ప్రీతిని బిడ్డ. 100వ దెబ్బకు ఆ రాయి మీద ప్రెషర్ పెరిగింది. అలాగే 935 వారాలు ఆమె కంటిన్యూస్ గా దేవుని సమాజ మందిరానికి మానలేదు కాబట్టి యేసు ఒకానొక రోజు, ఇంకా చెప్పాలంటేనండి, యేసు ఆ రోజు సమాజ మందిరంకి ఆమె కోసమే వచ్చారు ప్రీతిని బిడ్డ. ఆమెను స్వస్థపరచడం కోసమే వచ్చారు, ఈ సమయాన్ని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. ఎంత చక్కటి అంశమో చూడండి అది. నువ్వు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. అనగా అర్థం ఏంటంటే, నువ్వు చేయవలసిన భక్తి నువ్వు చెయ్యి, అప్పుడు దేవుడు ఇవ్వాల్సిన ప్రతిఫలం అప్పుడు దేవుడు ఇస్తాడు. నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వు చెయ్యి, అప్పుడు దేవుడు ఇచ్చే జవాబు దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఉండవలసిన ఉపవాసం ఉండు, అప్పుడు దేవుడు తన పని తన సమయంలో, తన చిత్తంలో, తన కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకుండా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నా మనం వింటలేదని ఎందుకు ప్రియుని బిడ్డారా నువ్వు డిస్కరేజ్ అవుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి ప్రియుని బిడ్డారా. దేవుని యొక్క ఆరాధన దినాన్ని ఎంత తేలికగా మనం తీసుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఈ సమయాన ఒక వాస్తవ సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎరిక్ లిడిల్ అని ఒక ఇంగ్లాండ్ అథ్లెటిక్ అన్నమాట. అతడు ఇంగ్లాండ్ దేశం జరుపున రన్నర్గా అతడు ఒలింపిక్స్ కి సెలెక్ట్ చేయబడ్డాడు. ఎరిక్ లిడిల్ ఒలింపిక్స్ లో పరిగెట్టడానికి, 100 మీటర్లు పరిగెట్టడానికి ఇంగ్లాండ్ దేశం తరపున అతడు సెలెక్ట్ చేయబడి, అతనికి కావలసిన పోషణ కావచ్చు, అతనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని కూడా దేశమే సమకూర్చి పెట్టి ఆ ప్రపంచ ఒలింపిక్స్ పంపించింది. అయితే ఎరిక్ లిడిల్ మంచి విశ్వాసి, చిన్న విషయం కాదు ప్రియుని బిడ్డ, ఒక దేశానికి రిప్రజెంటేటివ్ అన్నమాట. ఒక మహేంద్ర సింగ్ ధోని ఎలాగైతే దేశానికి ప్రతినిధిగా క్రికెట్ ఆడతాడో, ఒక కోహ్లీ ఎలాగ ఆడతాడో అలాంటి స్థానంలో ఉన్నవాడు ప్రియుని బిడ్డ. అయితే దురదృష్టవశాత్తు ఆ ఒలింపిక్స్ లో 100 మీటర్లు పరుగు పందెం పెట్టాల్సిన రోజు, అతను సరిగ్గా ఆరాధనకు వెళ్ళవలసిన రోజు, ఆ సమయం వచ్చింది ప్రియుని బిడ్డ. ఆ సమయాన్ని అతడు పరుగు పెట్టవలసి వచ్చింది. అయితే అతడు చాలా నిష్కర్షగా చెప్పేశాడు, అంతే, చాలా నిజాయితీగా, నేను ఆదివారం చర్చి మాని నేను పరుగు పెట్టలేను, నేను పరుగు పెట్టడం నా వల్ల కాదు. అందరూ కూడా అతన్ని హాయం చేశారు. నీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అన్ని సమకూర్చింది దేశం. నువ్వు ఈ రోజు కోసమే కదా, ఈ గంట కోసమే కదా, నువ్వు పరిగెడతావనే కదా, నీకు కావాల్సినవన్నీ కూడా ఎక్విప్మెంట్ అంతా సమకూర్చింది. ఇప్పుడు నువ్వు పరిగెట్టినంటే ఎలాగంటే, నా దేవుడు తప్ప నాకు ఏది ఎక్కువ కాదన్నాడు, అంతే ప్రతిని పెట్టారు. అతను ఇంకేం చేయలేకపోయారు. 2 రోజులు అయిన తర్వాత 400 మీటర్లలో ఇంగ్లాండ్ తరఫున పరిగెట్టడానికి ఎవడు లేడంట. అప్పుడు కోచ్ వచ్చి అంటున్నాడు, నువ్వు కనీసం 100 మీటర్లో పరిగెట్టలేకపోయావు, 400 మీటర్లో పరిగెడతావా? నిజానికి ఎరిక్ లిడిల్ 400 మీటర్ల కోసం అతను ట్రైనింగ్ పొందలేదు, అతడు తన ఫీజు పొందలేదు. కానీ అతడు అన్నాడు, ఓకే అది నార్మల్ డే, నేను పరుగు పెడతాను అన్నాడు. అతడు ఆ పరుగు పెట్టినప్పుడు ఎవరికి హోప్స్ లేవు ఎరిక్ లిడిల్ మీద. కానీ దేవుడు గొప్ప కార్యం ఏమిటంటే, ఆ సంవత్సరం అతడు గోల్డ్ మెడల్ తోటి ప్రపంచ విజేతగా నిలిచాడు ఎరిక్ లిడిల్. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా ఒక గొప్ప సువార్థికుడిగా, దేవుని కొరకు ఒక సాధనముగా అతను
ఉపయోగించబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచు. దేవుని ఘనపరచడం అంటే నువ్వు బంగారము వెండి తీసుకొచ్చి ఏదో పోతకి ఎక్కర్లా. ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవునికి చేయవలసిన ప్రార్థన నువ్వు సరిగ్గా చేయటమే. ప్రియమైన బిడ్డలారా, సరిగ్గా చేయటమే. ఈ సమయాన్ని చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13, 14 ఒకసారి తీసి చదవండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చదువుతాం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన యెడల విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన యెడల. చూడండి, అక్కడ అండర్లైన్ పాయింట్, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోక వార్తలు చెప్పుకొని ఉండని యెడల నీవు యెహోవా యందు ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, నువ్వు విశ్రాంతి దినం అనగా ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు నీ కొరకు ఉపయోగించుకోకుండా, నీ స్వలాభం కోసం, నీ స్వప్రయోజనం కోసం, నీ లాభాపేక్ష కోసం కాకుండా దేవుని కొరకు చేయడం. దేవుని కొరకు చేయడం అంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉపయోగించాడు. నీకు ఇష్టమైన పనులు చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండి అట్లా. ఒక భక్తుడు ఏమంటూ ఉంటాడంటే, ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవుని మందిరానికి వచ్చే ముందే, నువ్వు చర్చికి వచ్చే ముందే నువ్వు దేవునితో మాట్లాడుకుని రావాలంట. ప్రియమైన బిడ్డలారా, నువ్వు చర్చికి వచ్చే ముందే నువ్వు ఎవరితో మాట్లాడుకుని రావాలి? ఏమనంటే, ప్రభు నేను మందిరానికి వెళ్తున్నాను, నీ సేవకుడి ద్వారా నాకు కావలసిన ఆత్మీయ ఆహారం నాకు అందించు, నాకు సరిపడినట్లుగా నువ్వు మాట్లాడు, నాకేం కావాలో అది బోధించని నువ్వు ముందే ప్రార్థన చేసుకుని దేవునికి రావాలంట. కాబట్టి నువ్వు చర్చికి వచ్చే ముందే నువ్వు దేవునితో మాట్లాడుకుని రావాలి. నువ్వు చర్చికి వచ్చిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకూడదు. దైవ సేవకుడు చెప్పిన ప్రసంగం మాత్రం వినాలి. చర్చ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు నువ్వు ఎవరి గురించి చెప్పుకోవాలంటే, విన్న వాక్యం గురించి ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. ప్రియమైన బిడ్డ, విన్న వాక్యం గురించి, అందులో ఉన్న లేకపోతే అంతరార్థమో, లేకపోతే అందులో నీకు నచ్చిందో, లేకపోతే దేవుడు నీకు ఏం ప్రేరేపించాడో ఒకరితో ఒకరితో ఏం చేసుకోవాలంటే విన్న వాక్యం గురించి చెప్పుకోవాలి. మనం వాక్యం అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం గురించి మాట్లాడుకుంటాం? ఎవరెవరు ఏం కట్టుకొచ్చారో, ఎవరు ఏం తీసుకొచ్చారో, లేకపోతే వాళ్ళు బాగా పాడలేదు, అప్పుడే సౌండ్ పోలేదు. కాబట్టి ఈ లోకవార్తలు అంటే ప్రియమైన బిడ్డ, లోకవార్తలు అంటే ఇయే, ఎవరి గురించో చెప్పుకోవడమే లోకవార్త. ఇంకోటి గురించి ఈ సమయాన్ని ఆలోచించే దగ్గర మాట ఏంటంటే, నువ్వు దేవుల్లో ఆనందించలేకపోవటానికి కారణం ఏమిటంటే, దేవుడు ఇక్కడ అంటున్నాడు, లోక వార్తలు చెప్పుకొని ఉండిని యెడల నువ్వు యెహోవా యందు ఆనందించదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, ఈ సమయాన్ని మనం గమనించదగిన విషయం ఏంటంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క వ్యక్తిని, ఆ స్త్రీని స్వస్థపరిచినందుకు అక్కడ ఉన్న సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి, అబ్బా మీకు 6 రోజులు ఉన్నాయి కదా, ఆ రోజు వచ్చి బాగుపడవచ్చు కదా, ఎందుకు విశ్రాంతి దినాన వచ్చి విశ్రాంతి దిన చట్టాన్ని మారుస్తున్నారు అని కోపంతో మండిపడిపోయాడు. ప్రియమైన మండిపడిపోయాడు. అయితే యేసయ్య చాలా సున్నితంగా జవాబిస్తున్నారు. విశ్రాంతి దినాన్ని కనుక మీ పెంపుడు జంతువులు, కుక్కో గాడిదో గుర్రము ఉంటే కనుక అది గోతులో పడిపోతే నీళ్లు దానికి తాగించరా, దాని గోతుల నుంచి బయటికి తీరా? క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక విశ్రాంతి దినం అంటే ఏదో, లేకపోతే వాళ్ళు యూదులకు ఉన్న నియమం నిబంధన ద్వారా అనేకమైన భారాలు మోపడం అనుకున్నారు. ఒక మాట చూడండి, ముగిద్దాము. ఒక మాట ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనం నేనే చదువుతున్నాను, టైం అవుతుంది. దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినంలో విశ్రమించెను. 6 రోజుల్లో దేవుడు సృష్టించేసి 7వ రోజు ఆయన విశ్రమించారు. ఆయన ఏ పని చేయలేదు. ఓకే, అయితే కాబట్టి యూదులకు విశ్రాంతి దినం ప్రత్యేకమైనది, పవిత్రమైనది, ప్రార్థనా రోజు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన స్వస్థతలు అనేకములు విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచారు. ఇంకా చెప్పాలంటే విశ్రాంతి దిన నియమం ఆయన ఎలాగ నెరవేర్చారంటే, ఆయన 3.5 సంవత్సరాలు చేయవలసిన పరిచయం అంతా పూర్తి చేసి గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలువ వేయబడ్డారు కదండి. ఆయన ఏ రోజు సిలువ వేయబడ్డారు? మంచి శుక్రవారం రోజు ఆయన సిలువ వేయబడి 3 గంటలకి దాటిన తర్వాత ఆయన ప్రాణం విడిచారు. 3 గంటలకే ప్రాణం విడిచారు. 5:30 లోపు ఆయన సమాధి చేయబడ్డారు. అరిమతి యోసేపు దగ్గర.
శుక్రవారం ఈవినింగ్ 5:30, 6 లోపు ఆయన సమాధి చేయబడ్డారు. శుక్రవారం 6 గంటల నుంచి శనివారం ప్రారంభం యూదులకి. శనివారం అంతా యేసు ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారు. అంటే ఆయన ఏ పని చేయలేదు. శనివారం అంతా ఆయన సమాధిలో ఉండి ఆదివారం పునరుద్ధానం దినాన్ని సజీవుడిగా లేచాడు. తద్వారా విశ్రాంతి నియమాన్ని ఆయన నెరవేర్చి సంపూర్తిగా. రెండవది, దాన్ని కొట్టివేసి లోకా సువార్త 6:5 చూడండి. లోకా 6:5 చదివి ముగిద్దాము. అక్కడ యేసు యొక్క మాట చెప్పారు, కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడైన వారితో చెప్పను. మనిషి కుమారుడు ఎవరంటే విశ్రాంతి దినముకు యజమానుడు. అంటే ఆయనకు అధికారం ఉంది, ఆయన మార్చగలప్పుడు ఇద్దరు బిడ్డ. విశ్రాంతి దిన చట్టాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి శనివారం ఆయన సమాధి గర్భంలో ఉండి పునరుద్ధానుడిగా ఆదివారం తిరిగి లేచాడు. కాబట్టి ఆయన తిరిగి లేచిన పునరుద్ధాన దినం యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకి ఆరాధన దినమైంది, మనకి దేవుని స్తుతించే రోజు అయింది. కాబట్టి ఈరోజు మనం ఆదివారం అంటే ఏదో నిర్లక్ష్యంగా బద్ధకంగా కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మన ముందు నుంచి సిద్ధపరచుతోటి మన హృదయాలు సిద్ధపరచుకుని పరిశుద్ధంగా పవిత్రంగా మందిరానికి రావడానికి మీకు అందరికీ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు మీ హృదయముకు తరపులకు కావాలని నడిపించును గాక. దేవా నాయందు Oh